నువ్వు మంచివాడివి అని అందరి దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటున్నావా? అయితే జాగ్రత్త. డాగ్ సైకాలజీ ప్రకారం మంచివాడిగా ఉండడం అనేది కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చే ఓపెన్ సర్టిఫికేట్లు. ఎందుకో తెలుసా? నిన్ను వాడుకోవడానికి, నిన్ను తొక్కేయడానికి, నీ హద్దులను దాటేయడానికి. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టాలని చూస్తుంటావు కాబట్టి. నిన్ను నువ్వు మర్చిపోయి వాళ్ళు సంతోషంగా ఉంటారని ఆలోచిస్తావు కాబట్టి. అలా చేస్తూ చేస్తూ నీకంటూ ఒక వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ ఉందనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతావు. దీనినే పీపుల్ ప్లీజింగ్ అని అంటారు. నువ్వు ఎంత ఎక్కువగా ఎదుటి వాళ్ళ కోసం ప్రయత్నిస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావో ఈ ప్రపంచం నిన్ను అంత చీప్గా చూస్తుంది. చాలామంది నీ మంచితనాన్ని చూసి నీతో తీయక మాట్లాడతారు. అది నీ మీద ఉన్న ప్రేమ వల్ల కాదు, నీ దగ్గర నో చెప్పే ధైర్యం లేదని విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి. అందుకే నీ మౌనాన్ని, నీ సహనాన్ని, నీ మంచితనాన్ని వేరే వాళ్ళ స్వార్థం కోసం ఎందుకు ఉపయోగించుకోవడానికి ఇస్తున్నావు? నీ సహనాన్ని, నీ మంచితనాన్ని నీ కోసం ఎందుకు వాడుకోకూడదు? జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, పండ్లు ఉన్న చెట్టుకి ఎక్కువ రాళ్ళ దెబ్బలు తగులుతాయి కదా, కానీ అదే చెట్టుకు ముళ్ళు ఉంటే కొట్టే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. అలాగే నీ మంచితనం, నీ గొప్పతనం కావాలి, కానీ అది నీ బలహీనతగా మారకూడదు. మంచిగా ఉండడం తప్పు కాదు, కానీ అందరి కోసం ప్రతి సందర్భంలో నిన్ను నువ్వు మర్చిపోయి మంచిగా ఉండాలని ప్రయత్నించడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి డోంట్ బీ ఎ గుడ్ గాయ్ ఫర్ ఎవ్రీ వన్, బీ ఎ రెస్పెక్టబుల్ మ్యాన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ ప్రపంచం నీ మంచితనాన్ని కాదు, నువ్వు నీకు ఇచ్చే గౌరవాన్ని బట్టి నీ విలువ నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.